మీరు దాంట్లో పేర్లు మార్చినారు తప్ప మా అమలుపరిచిన 3 దాంట్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన తల్లికి వందనాన్ని, ఆ అమ్మఒడిని తల్లికి వందనంగా పేరు మార్చినారు. అలాగే రైతు భరోసాని అన్నదాత సుఖీభావగా పేరు మార్చినారు. తర్వాత ఈ పేర్లు మార్చి మీరు చేసిండిదే తప్ప మీరు ఒక కొత్త పథకాన్నైనా తీసుకొచ్చారా, లేకుంటే అన్ని పథకాలు కూడా అమలు పరచాలని చెప్పి ఒక ఆత్మ పరిశీలన చేసుకోమని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని, మంత్రుల్ని, ఈ తెలుగు అందరినీ, కూటమిలో ఉండే పార్టీలందరినీ కూడా అడుగుతూ ఉన్నాను. మీరు మొట్టమొదటి హామీల్లో సూపర్ 6లోనే మొట్టమొదటి పథకమైన ఈరోజు ఏదైతే నిరుద్యోగ భృతి 20 లక్షల ఉద్యోగాలు సృష్టి అని చెప్పారో నిజంగా కూడా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా? ఇచ్చింటే ఎందుకు ధైర్యంగా అడగలేకపోయారు? మేము నిరుద్యోగ భృతి ఎంతమందికి అందింది చేతులు ఎత్తండినో లేకపోతే తప్పట్లు కొట్టండినో ఎందుకు అడగలేకపోయారని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. దానితో పాటు కూడా మీరందరూ కూడా ఆడబిడ్డ నది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డకు కూడా మీరు నెల 1500 ఇస్తామని చెప్పారు. ఒక్క మాట కూడా మీరు అడగలేదే? అందరికీ చేరిందా? ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పి నేను అడగలేకపోయారే ఆడబిడ్డ నిధి విషయంలో కూడా. అలాగే ఈరోజు 50 సంవత్సరాలకే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 సంవత్సరాలకే పెన్షన్ అనేది కూడా తీసుకొని రావడం జరిగింది. అది మీరు ఇచ్చినారా? ఒకటన్నా 50 సంవత్సరాలకే పెన్షన్ తీసుకొని చేశారా? ఎవరైనా అడిగిండాల్సింది, తప్పట్లు కొట్టండి, చేతులు ఎత్తండి అని చెప్పి అడిగిండాల్సింది. నిన్ను అడగలేకపోయారు. అంటే నీ సూపర్ 6 అని చెప్పే దాంట్లోనే కొన్ని హామీలు అనేది కూడా అమలుగా పరచలేదు, దాన్ని ఊసే ఎత్తలేదు మీరు. నిన్న పెద్ద బహిరంగ సభలో కూడా కేవలం తప్పట్లు మాత్రం కొట్టమని చెప్పేసి మీరందరూ కూడా పోతూ ఉన్నారు. అంతెందుకు మీరు ఎంత నిర్వీర్యం చేశారు? మీరు అసలు సాధించింది ఏమి? మీరు మొట్టమొదటిగా మీరు అయితేనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 66 లక్షలకు పైబడి కూడా పెన్షన్లు ఇస్తూ ఉంటే దాన్ని దాదాపుగా 4 లక్షల నుంచి 4.5 లక్షల వరకు కూడా కోత విధించి రద్దు చేయడం జరిగింది. ఇది మీరు చేసిన ఘనకార్యం తప్ప మరొకటి కాదు అని చెప్పేసి కూడా మనం చేస్తున్నాం.